హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2880 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది ఉంది. 18 నుంచి 42 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పోస్ట్కి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అయితే మనకు 1/7/2019 లోపు ఈ యొక్క మినిమం మ్యాక్సిమం ఇయర్స్ అనేది ఉండాలి. కేటగిరీ వారీగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పే స్కేల్ చూసినట్లయితే 14,600 నుంచి 44,870 రూపాయలు అనేది ఉంది. ఈ జాబ్లో సెలెక్ట్ అయిన వారికి 15,000 అనేది 2 years పాటు ప్రొఫెషనల్గా ఇస్తూ ఉంటారు ప్రతి నెల కూడాను. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తించాలి. అంతేకాకుండా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్ట్ 10 అనేది మనకు చివరి తేదీగా ఉంది. ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు అనేది ప్రారంభమైతే అయిపోయాయి. ఫస్ట్ మనం ఓటీపీఐ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 1st అయితే ఉంటుందని చెప్పి వీరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జిల్లాల వారిగా ఇన్ఫర్మేషన్ చూస్తే శ్రీకాకుళం 185, విజయనగరం 178, విశాఖపట్నం 501, కృష్ణా 205, గుంటూరు 191, ప్రకాశం 79, నెల్లూరు 232, చిత్తూరు 414, అనంతపురం మనకు 384, వైఎస్ఆర్ కడప 227, కడప కర్నూలు 224 ఉన్నాయి. ఈ విధంగా 2880 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు 10వ తరగతి అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి అని చెప్పి తెలపడం జరిగింది. లేదంటే దానికి సరి సమానమైన కోర్సు ఉన్నా పర్వాలేదు. అంతేకాకుండా మనకు 2 years తాలూకా డ్రాఫ్ట్మెన్ సివిల్ కోర్స్ అనేది కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి అని చెప్పి తెలుపుతున్నారు. ఓకే, ఇందుకు ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను ప్రీవియస్గా. బట్ ఏంటంటే అందులో నేను అనుకున్నాను అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఉంటుంది అనుకున్నాను, కానీ 10వ తరగతి అయితే ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ అనేది చేయలేదు. సో ఇందుక ఫ్లోలో మిస్టేక్ అయితే చేశాను, అందుకని ఆ యొక్క వీడియో కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో విఆర్ఓకి సంబంధించి విద్యార్హతలు ఏ విధంగా ఉన్నాయంటే మీరు 10వ తరగతి కానీ లేదంటే దానికి సరి సమానమైన కోర్సును కంప్లీట్ చేయడంతో పాటుగా 2 years డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ కోర్స్ అనేది ఉంటుంది. దాన్ని కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనకు సర్టిఫికేట్ కూడా ఉండాలి అంటున్నారు. ఓకే, 10వ తరగతితో పాటుగా 2 years డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అంటున్నారు. ఈ యొక్క విషయమే చాలా హాట్ టాపిక్గా మారింది. చాలామంది డిసప్పాయింట్ అయితే అయిపోయారు. ఓకే, చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓకే, ఫ్యూచర్లో మరి నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి కాబట్టి మనం డిమాండ్ చేస్తే మార్చొచ్చు, లేదు మనకు తెలియదు. అడిగినంత వరకు కూడా రిక్వెస్ట్ అనేది చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇంకా ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 42 ఏళ్ళు అనేది ఇచ్చారు. అయితే మనకు వివిధ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 years అనేది ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎన్సీసీ వారికి 3 years అనేది ఇవ్వడం జరిగింది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసినట్లయితే ఏపీఎస్సీబీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీలో వర్క్ చేసిన వారికి సర్వీస్ని బట్టి 5 years అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇతర వర్గాలకు సంబంధించి కూడా ఇచ్చారు, వీటిని మీరు పరిశీలన చేయవచ్చు. ఇంకా ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ వారికి అప్లికేషన్ ఫీజు అనేది 200గా ఉంది, ఎగ్జామినేషన్ ఫీజు అనేది 200గా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మెన్ వీరందరికీ కూడా అప్లికేషన్ ఫీజు అనేది 200గా విధించారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. ఓకే, తర్వాత జిల్లాల వారీగాను కేటగిరీ వారీగాను ఖాళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, సో ప్రతిదాన్ని మీరు పరిశీలన చేయవచ్చు. ఈ యొక్క పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంది. కామెంట్ సెక్షన్లో కూడా అందుబాటులో అయితే ఇచ్చాను. దయచేసి వాటిని డౌన్లోడ్ చేసుకుంటే పూర్తిగా మీకు అవగాహన అనేది కలుగుతుంది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి ఖాళీలు అనేవి లేవు. ఓకే, మరి ఫ్యూచర్లో యాడ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ నో వేకెన్సీస్ అని చెప్పి 0s అని చూపించారు. తర్వాత మనం చూస్తే ఎవరైతే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో లోకల్ షెడ్యూల్ ట్రైబ్ అయితే ఉన్నారో వారికి కొన్ని వేకెన్సీస్ అనేవి రిజర్వ్లో అయితే ఉంచినట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉండబోతుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సంబంధించి 50 questions వస్తాయి, 50 marks. తర్వాత డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ చూసినట్లయితే 100 questions అనేవి రావడం జరుగుతుంది, 100 marks. నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పి అన్నారు. అయితే క్లారిటీగా మనకు ఎంత కటింగ్ అనేది చేస్తుందో ఇవ్వలేదు. అయితే సరైన ఆన్సర్కి 1 mark అనేది ఇస్తామని చెప్పి కూడా వీరు ఇక్కడ తెలపడం జరిగింది. ఓకే, సిలబస్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సంబంధించి జనరల్ మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, తర్వాత హిస్టరీ అండ్ కల్చర్, ఇండియా అండ్ ఐపీ కూడా, ఇండియా పాలిటీ అండ్ గవర్నెన్స్, తర్వాత మనకు సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూస్, ఫిజికల్ జియోగ్రఫీ. సో ఈ విధంగా మనకు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ సంబంధించి కూడా పూర్తిగా వీరైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనకు ఈ యొక్క విఆర్ఓ నోటిఫికేషన్ అనేది కొంచెం చాలామందికి కూడా డిసప్పాయింట్ అనేది చేసిందని చెప్పుకోవాలి. ఓకే, చాలామంది కూడా ఈ యొక్క విద్యార్హతల విషయంలో
కాంప్రమైజ్ అయితే అవ్వలేకపోతున్నారు. ఎన్నో హోప్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. బట్ ఏంటంటే 10వ తరగతి మరియు ఈ యొక్క డ్రాఫ్ట్మెన్ సివిల్ కోర్స్ అనేది పెట్టడం వల్ల చాలామందికి కూడా నిరుత్సాహిత అయ్యారు. చాలామంది గవర్నమెంట్కి సంబంధించిన స్పందన కానీ 1100 కానీ కాల్ అనేది చేస్తున్నారు. సో చూడాలి మరి ఏమైనా సరే మార్పులు అనేది చేస్తారో లేదో. బట్ ఏంటంటే మ్యాక్సిమం ఇప్పటివరకు కూడా ఈ విధమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది కాబట్టి దీన్ని మీరు విశ్వసించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.